అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి లాంటి పవిత్ర క్షేత్రాలు అన్నీ ఒకే యాత్రలో దర్శించుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ ట్రైన్ టికెట్స్, హోటల్స్, ఫుడ్, లోకల్ ట్రావెల్ ఇలా ఒక్కోటి సపరేట్‌గా ప్లాన్ చేయాలంటే కాస్త కష్టమవుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసమే ఐఆర్‌సీటీసీ అఫీషియల్‌గా 'దివ్య దక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం' అనే స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. ఈ ప్యాకేజ్ పూర్తి డీటెయిల్స్, జర్నీ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎంత, ఏం ఇంక్లూడ్ చేశారు, ఏం ఇంక్లూడ్ చేయలేదు అన్నీ ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే రామేశ్వరం గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పబోతున్నాను. ఈ యాత్ర జూలై 20న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట లాంటి చాలా స్టేషన్స్‌లో బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఈ యాత్రలో మొదట తిరువన్నమలై అంటే అరుణాచలం తీసుకెళ్తారు. శివ భక్తులకు అరుణాచలం ఎంత స్పెషల్ ప్లేస్ అనేది తెలిసిందే. అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం. తర్వాత చిదంబరంలోని నటరాజస్వామి టెంపుల్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి తిరుచ్చిలో శ్రీరంగనాథ స్వామి టెంపుల్ దర్శనం ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పెద్దది, చాలా పురాతనమైనది కూడా. తర్వాత తాంజావూరులో బృహడేశ్వర టెంపుల్ చూపిస్తారు. ఈ దేవాలయం నిర్మాణం చూస్తే అప్పటికల్లా ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో చాలామంది ఎక్కువగా ఎదురు చూసేది రామేశ్వరం. రామనాథ స్వామి టెంపుల్ దర్శనం ఉంటుంది. రామేశ్వరంకి వెళ్ళాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఈ టూర్లో ఆ అవకాశం కూడా వస్తుంది. అలాగే అక్కడ ఈ ఫేమస్ లోకల్ టెంపుల్స్ కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లోకల్ టెంపుల్స్కి ఆటో లేదా నడుచుకుంటూ వెళ్ళాల్సి రావచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటే ఈ విషయం ముందే తెలుసుకొని వెళ్ళడం మంచిది. అయినా ఓవరాల్గా ఐఆర్‌సీటీ అరేంజ్మెంట్స్ వల్ల సపరేట్ ప్లానింగ్ టెన్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత మదురైలో మీనాక్షి అమ్మన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. రాత్రి లైటింగ్లో ఈ టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కన్యాకుమారి తీసుకెళ్తారు. కన్యాకుమారిలో వివేకానంద రాక్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ చూపిస్తారు. 3 సముద్రాలు కలిసే చోటు కాబట్టి అక్కడి దృశ్యాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్యాకేజ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. స్లీపర్ క్లాస్ ప్యాకేజ్ అయితే 15,600, 3AC ప్యాకేజ్ అయితే 23,100, 2AC ప్యాకేజ్ అయితే 29,500. పిల్లలకి కొంచెం తక్కువ ఛార్జ్ ఉంటుంది. ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారంటే ట్రైన్ జర్నీ, హోటల్ స్టే, మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇస్తారు. టూర్ మొత్తం ఐఆర్‌సీటీసీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. టూర్ మేనేజర్స్ కూడా మీకు తోడుగా ఉంటారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్యాకేజ్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రైజింగ్ చాలామందికి రీజనబుల్ అనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో ఇలాంటి టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి టెంపుల్ ట్రిప్స్ని ప్లాన్ చేయలేని ఫ్యామిలీస్కి, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి ఇలాంటి ఐఆర్‌సీటీసీ ప్యాకేజెస్ చాలా యూస్ఫుల్. అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి కాంబినేషన్ ఒకే ప్యాకేజ్లో రావడం ఈ టూర్కి పెద్ద హైలైట్. అండ్ నిజంగా 15,600 స్టార్టింగ్ ప్రైస్కి ఇన్ని ప్లేసెస్ కవర్ చేయడం వల్ల డిమాండ్ కూడా బాగానే ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా బుక్ చేయడం బెటర్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ టూర్స్కి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి పంపండి. ఇలాంటి లేటెస్ట్ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్లో చెప్పండి ఈ ప్యాకేజ్లో మీకు మోస్ట్ ఎక్సైటింగ్ డెస్టినేషన్ ఏది? ఏ టెంపుల్ని మీరు విజిట్ చేయాలనుకుంటున్నారు? అరుణాచలమా, రామేశ్వరమా లేక కన్యాకుమారియా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఓం నమః శివాయ.